భారత్ ఇంగ్లాండ్ జట్ల మధ్య మూడవ టెస్ట్ మ్యాచ్ గుజరాత్లోని రాజ్కోట్లో ఫిబ్రవరి 15, 2024 గురువారం నాడు ప్రారంభమైంది. ఇప్పటికే సిరీస్లో చెరొక మ్యాచ్ గెలిచి 1-1తో సమంగా నిలిచిన నేపథ్యంలో ఈ టెస్టులో గెలిచి సిరీస్పై ఆధిపత్యం సాధించాలని రెండు జట్లు గట్టి పట్టుదలతో ఉన్నాయి. టాస్ గెలిచిన ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ మొదట బ్యాటింగ్ ఎంచుకున్నాడు. భారత తుది జట్టులో 4 మార్పులు జరిగాయి. కీపర్ శ్రీకర్ భరత్ స్థానంలో ధ్రువ్ జురెల్ టెస్టులలో అరంగేట్రం చేశాడు. టెస్ట్ స్క్వాడ్లో చోటు కోల్పోయిన శ్రేయస్ అయ్యర్ స్థానంలో సర్ఫరాజ్ ఖాన్ కూడా ఈ మ్యాచ్ ద్వారా టెస్టులలో అరంగేట్రం చేశాడు. ఇక అక్షర్ పటేల్ స్థానంలో రవీంద్ర జడేజా రాగా ముఖేష్ కుమార్ స్థానంలో మహమ్మద్ సిరాజులు జట్టులోకి వచ్చారు. ఇక ఇంగ్లాండ్ తుది జట్టులో ఒకే ఒక మార్పు జరిగింది. స్పిన్నర్ షోయబ్ బషీర్ స్థానంలో ఫాస్ట్ బౌలర్ మార్కు వుడ్ తుది జట్టులోకి వచ్చాడు. భారత ఓపెనర్లు రోహిత్ శర్మ, యశస్వి జైస్వాల్ ఇన్నింగ్స్ను ధాటిగా ప్రారంభించారు. ఇన్నింగ్స్ తొలి బంతినే జైస్వాల్ బౌండరీకి తరలించాడు. ఓవర్కు బౌండరీ కొడుతూ ముందుకు సాగారు. అయితే మార్కు వుడ్ వేసిన 4వ ఓవర్లో బంతి జైస్వాల్ బ్యాట్ ఎడ్జ్కి తగిలి ఫస్ట్ స్లిప్లో ఉన్న జో రూట్ చేతిలో పడింది. అలా 22 పరుగుల వద్ద ఇండియా తన తొలి వికెట్ను కోల్పోయింది. 10 బాల్స్ ఆడిన జైస్వాల్ 2 ఫోర్లతో 10 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మరో 2 పరుగులకే ఇండియా ఇంకో వికెట్ను కోల్పోయింది. 3వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన శుభ్మన్ గిల్ ఘోరంగా విఫలమయ్యాడు. 9 బాల్స్ ఆడిన గిల్ పరుగులేమీ చేయకుండానే డకౌట్ అయ్యాడు. 24 పరుగులకే ఇండియా 2వ వికెట్ను కోల్పోయింది. 4వ స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రజత్ పటీదార్ కూడా విఫలమయ్యాడు. 15 బాల్స్ ఆడిన పటీదార్ 1 ఫోర్తో 5 పరుగులు చేసి టామ్ హార్ట్లీ బౌలింగ్లో డకెట్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. అలా 33 పరుగులకే ఇండియా 3 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. 11 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు కోల్పోయిన ఇండియాను రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా ఆదుకున్నారు. మొదట్లో నెమ్మదిగా ఆడిన వీరిద్దరూ నిలదొక్కున్న తర్వాత పరుగుల వేగాన్ని పెంచారు. ముఖ్యంగా కెప్టెన్ రోహిత్ శర్మ ధాటిగా ఆడాడు. లంచ్కు ముందు 23వ ఓవర్లో 71 బాల్స్లలో రోహిత్ శర్మ తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. లంచ్ సమయానికి ఇండియా 25 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 93 పరుగులు చేసింది. లంచ్ తర్వాత కూడా రోహిత్ శర్మ, జడేజా జోడీ ధాటిగా ఆడారు. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ పదే బౌలర్లను మార్చినా లాభం లేకపోయింది. 44వ ఓవర్లో జడేజా 97 బాల్స్లలో తన హాఫ్ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. టీ సమయానికి ఇండియా 52 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 185 పరుగులు చేసింది. టీ తర్వాత కొద్దిసేపటికే రోహిత్ శర్మ 157 బాల్స్లలో తన సెంచరీని పూర్తి చేసుకున్నాడు. సెంచరీ తర్వాత రోహిత్ శర్మ గేర్ మార్చి పరుగుల వేగాన్ని మరింతగా పెంచాడు. చివరికి మార్కు వుడ్ వేసిన 64వ ఓవర్లో భారీ షాట్ ఆడబోయి బెన్ స్టోక్స్కు క్యాచ్ ఇచ్చి అవుట్ అయ్యాడు. 196 బాల్స్ ఆడిన రోహిత్ 3 సిక్సర్లు, 14 ఫోర్లతోటి 131 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. రోహిత్ శర్మ, జడేజా కలిసి 4వ వికెట్కు ఏకంగా 204 పరుగులు జోడించారు. రోహిత్ అవుట్ అయిన తర్వాత అరంగేట్రం ఆటగాడు సర్ఫరాజ్ ఖాన్ బ్యాటింగ్కు వచ్చాడు. ఇక ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు స్థానిక ఆటగాడు రవీంద్ర జడేజా బ్యాటింగ్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు, అంటే 33 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉన్నప్పుడు బరిలోకి దిగిన జడేజా కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. ముఖ్యంగా 6వ స్థానంలోనో 7వ స్థానంలోనో బ్యాటింగ్కు వచ్చేటటువంటి జడేజా ఇక్కడ టాప్ ఆర్డర్లోనే వచ్చి మరి కెప్టెన్కి సహకరించి బాధ్యతాయుతమైనటువంటి ఇన్నింగ్స్ ఆడాడు. ఈ క్రమంలో జడ్డు తన కెరీర్లో 4వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు. జడేజా 198 బంతుల్లో 7 ఫోర్లు 2 సిక్సర్ల సాయంతో సెంచరీ మార్కును చేరుకోవడం జరిగింది. జడ్డు బాధ్యతాయుతమైనటువంటి సెంచరీతో కథం తొక్కడంతో టీమిండియా పటిష్టమైనటువంటి స్థితికి చేరింది. మరి మొదటి రోజు ఆట ముగిసే సమయానికి 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఇక ఈ మ్యాచ్లో అరంగేట్రం చేసిన సర్ఫరాజ్ ఖాన్ సైతం తన బ్యాటింగ్తో అందరినీ ఆకట్టుకున్నాడు. సర్ఫరాజ్ ఖాన్ అరంగేట్రం మ్యాచ్ అన్నటువంటి విషయాన్ని మర్చిపోయి అనుభవజ్ఞుడిలా యథేచ్ఛగా షాట్లు ఆడాడు. సర్ఫరాజ్ కేవలం 66 బంతుల్లో 9 ఫోర్లు, 1 సిక్సర్ సాయంతో 62 పరుగులు చేసి సెంచరీ చేసేలాగా కనిపించాడు. అయితే దురదృష్టవశాత్తు జడ్డు పొరపాటు వల్ల రన్అట్ అయ్యాడు. అది ఎలా జరిగిందంటే, జడేజా సెంచరీకి 1 పరుగుల దూరంలో ఉన్నప్పుడు జడేజా ఒక తప్పు చేసిండు. అప్పటికి మంచి టచ్లో ఉన్నటువంటి అరంగేట్రం ఆటగాడైన సర్ఫరాజ్ ఖాన్ను లేని పరుగు కోసం పిలిచి జడేజా ఒక రకంగా రన్అట్ చేయించాడని చెప్పాలి. సర్ఫరాజ్ను అనవసరంగా అవుట్ చేయించాడన్నటువంటి బాధతో ఆ తర్వాత సెంచరీ చేసినటువంటి జడేజా సెంచరీ సెలబ్రేషన్ కూడా చేసుకోలేదు. జడేజా వల్ల సర్ఫరాజ్ ఖాన్ అనవసరంగా అవుట్ కావడంతో డ్రెస్సింగ్ రూమ్లో ఉన్నటువంటి రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి లోనయ్యాడు. కోపంతో ఊగిపోతూ తన క్యాప్ను నేలకేసి కొట్టడం జరిగింది. ఇక తొలి రోజు ఆట ముగిసే సమయానికి ఇండియా 86 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 326 పరుగులు చేసింది. ఇక రవీంద్ర జడేజా 212 బాల్స్ ఆడి 9 ఫోర్లు 2 సిక్సర్లతోటి 110 పరుగులతోటి నాటౌట్గా నిలవగా, కుల్దీప్ యాదవ్ 10 బాల్స్లలో 1 పరుగు చేసి నాటౌట్గా నిలవడం జరిగింది.
ఇక ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా టాప్ ఆర్డర్లో యశస్వి జైస్వాల్ 10 పరుగులు, శుభ్మన్ గిల్ డకౌటు, రజత్ పటిదార్ 5 పరుగులు చేయగా రోహిత్ శర్మ 196 బాల్స్లలో 14 ఫోర్లు 3 సిక్సర్లతోటి 131 పరుగులు చేశాడు. మంచి ఊపు మీదున్న సర్ఫరాజ్ ఖాన్ 66 బాల్స్ ఆడి 9 ఫోర్లు 1 సిక్స్ తోటి 62 పరుగులు చేసి దురదృష్టవశాత్తు జడేజా వల్ల రన్అట్ కావడం జరిగింది. ఇక ఇంగ్లాండ్ బౌలర్లలో మార్క్ వుడ్ 3 వికెట్లు తీయగా టామ్ హార్ట్లీ 1 వికెట్ తీశాడు. అండర్సన్ కానీ, జో రూట్ కానీ, రెహాన్ అహ్మద్ కానీ వికెట్లేమీ తీయలేదు. కాగా మార్క్ వుడ్ భారీగానే పరుగులు సమర్పించాడు. జో రూట్ సైతం 13 ఓవర్లలోనే 68 పరుగులు వేయటము విశేషం. ఇక పార్ట్నర్షిప్ విషయానికి వచ్చినట్లయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా రోహిత్ శర్మ, జడేజా కలిసి మరి 4వ వికెట్కు 204 పరుగులు జోడించారు కేవలం 329 బాల్స్లలో. ఆ తర్వాత జడేజా, సర్ఫరాజ్ ఖాన్ సైతం 5వ వికెట్కు 110 బాల్స్లలో 77 రన్స్ జోడించారు. ఇక రెండవ రోజు అంటే రేపు జడేజా మిగతా బ్యాటర్లతో కలిసి మరి భారత్కు ఎంత స్కోరు అందిస్తాడనేది కీలకం. కనీసము స్కోర్ బోర్డు పైన 450 పరుగుల స్కోరు ఉంచినట్లయితే మనము ఇంగ్లాండ్కు సవాలు విసిరేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఆ కీపర్ ధ్రువ్ జురెల్ కూడా బ్యాటింగ్కు వచ్చేది ఉంది. కాబట్టి మరి ధ్రువ్ జురెల్ కానీ మిగతా బౌలర్లతో కలిపి జడేజా మరి భారీ స్కోరుని ఇండియాకు అందిస్తాడని ఆశిద్దాం.